ఆడనే కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఆ 5 ఏళ్ళు జరిగినటువంటి అరాచకం చూసిన తర్వాత తప్పు చేసేమేమో, మనం కూడా రిస్క్ మిటిగేషన్కి వెళ్ళాలి అని వేరే రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అందుకని అధ్యక్ష ఈరోజు మీరు ఒకసారి చూస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. 1-2 కాదు. ఈరోజు మీరు చూసినప్పుడు ఇప్పుడే విజయ్ కుమార్ రాజు గారు చెప్పారు, గూగుల్ సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం $15 బిలియన్ తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టిన మొదటి కంపెనీ గూగుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఏఐ డేటా సెంటర్ నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టే పరిస్థితి వస్తుంది. ఇది ఒక పెను మార్పులకు వస్తుంది. వాళ్ళు వచ్చారు కాబట్టి కాగ్నిజెంట్ వచ్చారు, టీసీఎస్ వచ్చింది, ఇంకా వేరియస్ కంపెనీస్ వచ్చి మళ్ళా విశాఖపట్నం నెంబర్ 1 అయ్యే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అదొక యాంగిల్. రెండోది ఆర్సీఆర్ మిత్తల్ పాయకరావుపేట దగ్గర మీరు చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి స్టీల్ ప్లాంట్ పెడుతున్నారు. స్టీల్ నగరమే వచ్చే పరిస్థితి వస్తుంది, స్టీల్ సిటీ వస్తుంది. రామాయంపట్నంలో బీపీసీఎల్ పెడుతున్నారు, ఇది కూడా 1,00,000 crores ఖర్చు పెడుతున్నారు, అది కూడా రెడీ అవుతుంది, రిఫైనరీ వస్తుంది. ఇలాంటి కంపెనీస్ అన్ని అధ్యక్ష సిఐఐ మీటింగ్ పెడితే నేను కూడా ఊహించలేదు. దగ్గర 13,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి 611 మంది ఎంఓయూలు చేశారు అధ్యక్ష. ఇప్పటికే 8,85,000 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం. మొత్తం చూస్తే అధ్యక్ష 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో 23 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే పరిస్థితి వస్తాం అధ్యక్ష. జరిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది. మేము చెప్పింది 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా పేర్లతో సహా పెట్టే పరిస్థితి వస్తుంది. దానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. టూరిజం అధ్యక్ష, నేను ఆల్ ఎమ్మెల్యేస్ చెప్తున్నా, మీరు మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇవ్వాలంటే టూరిజం మీద శ్రద్ధ పెట్టండి. భవిష్యత్తులో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ రాబోయేది టూరిజంలో వస్తుంది. టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకొక పక్క అధ్యక్ష వాటర్, నేను ఎవ్రీవేర్ చెప్తున్నాను అధ్యక్ష, నేను చాలా చూశాను ఈ రాష్ట్రంలో సమస్యలు. చిన్నప్పుడు ఎక్కడ చూసినా వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లేటివి. 8 నెలలు, 10 నెలలు, 12 నెలలు వాటర్ ఉండేవి, ఊట కాలువలు ఉండేటివి. రాను రాను కరెంట్ వచ్చింది, మనం వాటర్ కూడా ఎక్కువ వాడాం. వాటర్ని పెంచడానికి మాత్రం ఆలోచించలేదు. దీనివల్ల కరువు వచ్చింది, రాయలసీమ ఎడారిగా మారిపోతుందన్నారు. అదే సమయంలో అధ్యక్ష చాలా సమస్యలు వచ్చాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పిన వ్యక్తి, మొట్టమొదటిసారిగా రాయలసీమకు కూడా నీళ్లు ఇవ్వచ్చు, కృష్ణా జలాలు రాయలసీమకు ఇవ్వచ్చు అని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. అది బిగినింగ్. మంద్రి నీవా, తెలుగు గంగా, లేకపోతే గాలేరు నగిరి, ఇలాంటివన్నీ ప్రాజెక్టుని కన్సీవ్ చేశారు. ఈరోజు అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, ఈ హౌస్లో రాబోయే 3 ఏళ్లలో ఉత్తరాంధ్రలో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుని పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేసి వంశధార పోలవరం లింకేజ్ కూడా ఇస్తాం అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఇప్పటికే లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వరకు రెడీ అవుతోంది. ఈ సంవత్సరమే విశాఖపట్నాన్ని తీసుకెళ్తాం. ఎప్పుడు మీరు ఆ ప్రాజెక్టు మీద మీకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది, మీ నియోజకవర్గం ఆ ప్రాంతం అంతా కూడా తప్పకుండా అధ్యక్ష ఈ సంవత్సరం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నాను అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష ఈ సంవత్సరం మీరు చూస్తే హంద్రీ నీవా పూర్తి చేసి చివరి భూములకు నీళ్ళు ఇచ్చాం. అటు మడకశిర, ఇటు కుప్పానికి ఇచ్చాం. కొన్ని వందల చెరువులు నింపగలిగాం.
రాబోయే సంవత్సరం చిత్తూరుకి ఇస్తాం. అదే సమయం రాయచోటి ఆ ప్రాంతానికి అంతా కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. దీనివల్ల అధ్యక్ష నాట్ ఓన్లీ అంద్రేనీవా ఇంకా మిగిలినటన్నీ కూడా గాలేరు నగిరి కూడా ఈ సంవత్సరం కడప వరకు తీసుకెళ్తాం. రాయలసీమలో ఉండే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం అధ్యక్ష చాలామందికి ఐడియా ఉంది. ఒకవేళ మీకు కూడా సమయం ఉంటే అధ్యక్ష అందరూ కలిసి ఒకరోజు పోలవరం పోయిరండి. మీకు ఒక ఐడియా ఉంటుంది. మళ్ళీ మీకు చూసే అవకాశం ఉండదు. దేశంలో అతి పెద్ద ప్రాజెక్టు, ఇంకా రాబోయే రోజులు ఇంత పెద్ద ప్రాజెక్టు వచ్చే అవకాశాలు కూడా లేవు. అలాంటి నేషనల్ ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఏ విధంగా చేశారు మీరు చూశారు అధ్యక్ష. బైఫర్కేషన్లో హైదరాబాద్ అటు వెళ్తే ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఇచ్చింది. ఆ రోజు అమరావతి నేషనల్ ప్రాజెక్ట్ పెట్టారు అధ్యక్ష. కానీ ఆ చరిత్రంతా అని చెప్పాలంటే చాలా టైం అవుతుంది. ఆ రోజు నేను గట్టిగా కేంద్రాన్ని 2014 రిక్వెస్ట్ చేశా. 7 మండలాలు ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. అది లేకపోతే పోలవరం కట్టలేం. ఆ 7 మండలాలు మనకి ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనంటే ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది నాకు. ఆనాటి ప్రభుత్వ అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఆర్డినెన్స్ ఇష్యూ చేసి తర్వాత పార్లమెంట్లో మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేశారు. దానివల్ల ఈరోజు ఇది సాధ్యమయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి పెద్ద ప్రాజెక్ట్ మీరు ఆలోచిస్తే అధ్యక్ష కాపాడలేకుండా రాజకీయ కక్షతో దాన్ని గోదావరి పాలు చేసే పరిస్థితికి వచ్చారు. డయాఫామ్ వాల్ పూర్తిగా కొలాప్స్ అయింది. డయాఫామ్ వాల్ అంటే ఏమి తెలియకుండా ఈ హౌస్లో మేము చూసాం. ఎన్ని మాట్లాడారంటే అధ్యక్ష నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది. నేను చాలా బాధపడ్డాను ఆ రోజుట్లో. అలాంటి ప్రాజెక్ట్ని మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్ అధ్యక్ష. ఇదైతే ఆంధ్రప్రదేశ్కు జీవనాడి, నీటి భద్రతకు భరోసా ఇది జరుగుతుంది అధ్యక్ష. చేపిస్తాం. అదే మరిగా అధ్యక్ష ఈరోజు ఇక్కడ నీళ్లు సముద్రంలో పోయే నీళ్లు నల్లమల సాగర్ ద్వారా వెలుగొండకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాం. అది కూడా మొన్న కూడా నేను కేంద్రాన్ని అడిగాను. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కట్టారు, తప్పులేదు, నేను కూడా సపోర్ట్ చేశాను. సముద్రంలోకి ఎందుకంటే అధ్యక్ష పోయిన సంవత్సరం కూడా ఈ సంవత్సరం దగ్గర 5,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఇక్కడ ఒక 1,500-1,600 కృష్ణా రివర్ నుంచి పోయినాయి. అంటే మొత్తం కలిసి 5,000 టీఎంసీలో 200 టీఎంసీ నీళ్లు మనం తీసుకొని కరువు ప్రాంతాలకు పంపించగలిగితే పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. నీటి సమస్య ఉండదు. అలాంటి ప్రాజెక్ట్ మనం అడిగాం, కానీ తెలంగాణ దానికి ఇది చేస్తున్నారు. కరెక్ట్ కాదది. అందరం తెలుగు జాతి అంతా బాగుండాలి. ఇప్పుడు కొత్తగా నిన్న కూడా నేను చూశాను, ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మాకు కూడా 1-2 సమస్యలు పరిష్కారం చేస్తే మేము కూడా సహకరిస్తాం విధంగా మాట్లాడారు. ఇచ్చి పుచ్చుకోవడంలో తప్పు లేదు, కానీ రాష్ట్రం తెలుగు జాతి ఒకటే కాబట్టి 2 రాష్ట్రాలకు సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడడానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అభ్యంతరం లేదు. కానీ నల్లమల సాగర్ని అడ్డు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి కూడా మీ ద్వారా ఆ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష అగ్రికల్చర్, రైతులు. ఈరోజు మన రైతాంగం చాలా ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. టెనెంట్ ఫార్మర్స్ ఎట్టున్నారు, రైతులు ఎట్టున్నారు, ఆ విషయాలన్నీ చెప్పారు. దీని మీద మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మన రైతాంగం దేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా మీరు ఆలోచిస్తే డెవలప్మెంట్ జరిగే సమయంలో తక్కువ ఆదాయం వచ్చేది రైతులకే వస్తుంది, వ్యవసాయానికే తక్కువ ఆదాయం వస్తుంది. అది కూడా ఈరోజు వ్యవసాయంలో పెను మార్పులు వచ్చాయి. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారాయి. మనం ఇంకా వరి తయారు చేసుకుంటా కూర్చుంటే వరి ధాన్యం తినేవాళ్ళు కూడా లేరు. అలాంటి సమస్యలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఇంకొక పక్క ఆలోచిస్తే ఎక్కడికక్కడ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే అది కూడా వాడే పరిస్థితులు లేరు. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే అధ్యక్ష